ఆల్ ఈ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలు టమాటా కర్రీ. చేయడం చాలా ఈజీ. నాన్ వెజ్ ప్రియులకైతే బాగా నచ్చేస్తుంది. ఇంకెందుకు, ఎలా చేసేలా చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా ఒక కప్పు ఎండు రొయ్యలు అయితే తీసుకున్నాను. ఈ ఎండు రొయ్యలకి తలా తోక కూడా తీసేయాలండి. తీసేసి ఒక బౌల్లోకి వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాం. వాటర్ పోస్తూ 1, 2, 3 సార్లు అలా కడుగుతూ ఉండండి. ఒక్క నిమిషం నానబెట్టారంటే కనుక అందులో ఉన్న ఇసుక కూడా వచ్చేస్తుంది. నీట్గా క్లీన్గా అయిపోతాయి ఎండు రొయ్యలు అయితేని. ఇప్పుడు కడిగేసుకుని తీసుకున్నాను నేనైతేని. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్లోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసేసి వాటిని క్రిస్పీగా అయ్యేంత వరకు, అంటే 1, 2 నిమిషాలు ఫ్రై చేయాలి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చాలా సింపుల్గా అయిపోతుంది. సమ్మర్లో పెద్దగా కష్టపడకుండా ఈజీగా అయితే అయిపోతుంది. ఈ కర్రీ అంటే మా పెద్ద బాబుకి చాలా ఇష్టం. ఈ మధ్యన చిన్నవాడు కూడా తినేస్తున్నాడు. చాలా చాలా బాగుంటుంది. తక్కువ టైంలో అయిపోతుంది. మంచిదట కూడా అండి హెల్త్‌కి. బెనిఫిట్స్ ఏంటో నాకు తెలీదు గానీ, మంచిదని మాత్రం తెలుసు. చూడండి, చూస్తుండగానే ఎండు రొయ్యలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు దించేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఈ టైంలోనే ఎండు రొయ్యలు ఇందులోనే ఫ్రై చేసుకోవాలి. బట్ నేను మర్చిపోయానండి. అందుకని మీకు వేరేగా చూపించాను. ఐయామ్ సో సారీ. ఇప్పుడు అదే ఆయిల్‌లో మనం ఎండు రొయ్యలు పక్కకు తీసేసుకున్నాం కదా! తీసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు, 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను చిన్నగాని. అందులోని ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి త్వరగా వేగడానికి రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ ఉల్లిపాయల్ని బాగా వేగనిద్దాం. చాలా తక్కువ టైమే పడుతుంది. ఇందులో నేను టమాటా తప్ప మిగిలిన ఏ కాయగూరలు వేయడం లేని మూలన కొంచెం ఉల్లిపాయలు అయితే ఎక్కువ తీసుకున్నాను అంతే. సో చూడండి, చూస్తుండగానే ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదా! ఇప్పుడు అందులోనే ఒక 3 మీడియం సైజు టమాటాలు తీసుకుని కట్ చేసుకుని అవి ఇందులో వేసేసుకున్నాను. సో టమాటాలని ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద 1, 2 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత చూస్తే గనక ఇలా ఉంది. చూసారా, టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా! ఇదే టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎండు రొయ్యలు కూడా వేసేసుకుందాం. వేసేసుకుని అందులోని ఒక పావు స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. వేసేసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టేసి 1, 2 నిమిషాలు అలా మగ్గనిద్దామండి. ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా ఎండు రొయ్యలకి పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. అందుకని మరొక్కసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి మరొక్క నిమిషం అయితే మగ్గనిద్దాం. 1 నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. చూడండి, భలే పట్టేసింది ఉప్పు, కారం అంతా కూడా ఎండు రొయ్యలకి. ఇప్పుడు అందులోని హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. వేసేసుకుని మరొకసారి కలిపేసి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు అలా కుక్ అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండాలనుకుంటే కనుక ఇలా మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే కనుక మరొక 2 నిమిషాలు అయితే బాగా దగ్గర పడిపోతుంది. అందులోనే కొంచెం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.